మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుందా లేదా కొంచెం చెప్పండి. ఒకవేళ నోటిఫికేషన్ వెళ్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన 850 మంది చూడాలి కదా, కానీ ఎందుకు వ్యూస్ రావట్లేదు? సో ఇది చాలామందికి ఉండే డౌట్ అండి. ఇది అడుగుతూ ఉంటారు కూడా కొంతమంది. సో ఇప్పుడు మన ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని వ్యూస్ రావాలి కదా, అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది కదా అనేది వీళ్ళ డౌట్ అనమాట. సో ఇక్కడ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొంతమంది బెల్ యాక్టివేట్ చేసుకోరు, కొంతమంది బెల్ యాక్టివేట్ చేసుకుంటారు అండ్ బెల్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేయరు, అది క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావు ఒక రీజన్. సరే ఆల్ కూడా క్లిక్ చేసుకున్నారనుకోండి, ఆల్ కూడా క్లిక్ చేసినా సరే వాళ్ళు ఏంటంటే ఫోన్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుంటారు. అంటే ఫోన్లో ఆ పర్టికులర్ యాప్కి నోటిఫికేషన్స్ రాకుండా చేసుకుంటారనమాట. వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళదప్పుడు వాళ్ళు యూట్యూబ్లో చూస్తే తప్ప. సో ఇట్లా చాలా రకాలు ఉంటాయండి. ఈ రకరకాల్లో ఏంటంటే రోజు చూసే వాళ్ళకే ఒకవేళ వాళ్ళు మనం పోస్ట్ చేసినప్పుడు ఆన్లైన్లో ఉంటే వాళ్ళకి కనిపిస్తే చూస్తారు, లేదంటే లేదు. సో అందుకే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అన్ని వ్యూస్ రాకపోవడానికి రీజన్ అదేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్స్ కూడా ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోతాయి. అంటే వాళ్ళు చూడట్లేదు అనుకోండి, ఎక్కువ శాతం మన వీడియోస్ చూడట్లేదు. సో మనం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయినా సరే ఆ నోటిఫికేషన్స్ అనేది వెళ్ళవన్నమాట. కొన్ని నోటిఫికేషన్స్ వెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, ఆ నోటిఫికేషన్స్ ఆగిపోతాయి, వాళ్ళకి వెళ్ళవు. ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మళ్ళీ నోటిఫికేషన్స్ వెళ్తాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఎక్కువ మందికి ఉండే డౌట్ ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 3-4 సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్సే. మా ఫ్రెండ్స్కే కనిపించట్లేదు మా వీడియోస్ అనేసి చెప్తూ ఉంటారు. కొత్త ఛానల్స్ రీచ్ అవ్వడానికి టైం పడుతుందండి. అండ్ వాళ్ళు పెట్టిన ప్రతి వీడియో చూస్తూ ఉన్నారనుకోండి, డైలీనో డైలీ కానీ లేదా పెట్టిన వీడియోని ఈరోజు పెట్టిన వీడియోని మళ్ళీ రేపు చూడడం కానీ అలా చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు కనిపిస్తుంది. అసలు పెట్టిందే కొత్తగా కదా ఛానల్. సో అట్లా కొంచెం వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి కనిపించాలని ఏం లేదండి మన వీడియోస్. అది ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ అనమాట. ఈ యూట్యూబ్ రికమెండేషన్ అనేది అల్గోరిథంని బట్టి, ఆడియన్స్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. వాళ్ళు చూస్తేనే కదా నెక్స్ట్ ఆడియన్స్కి కూడా వెళ్ళేది. అండ్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడాలని కూడా ఏమీ లేదు. ఈవెన్ ఇప్పుడు నా ఛానల్ ఉంది, వీడియోస్ అందరూ ఏమి ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరైనా అన్ని వీడియోస్ ఏమి చూడరు. నోటిఫికేషన్లో చూసి ఓకే ఇది మనకు తెలుసని తీసేస్తారు అంతే. సో ఎవరైనా అంతే, వాళ్ళకి ఇష్టమైతేనే చూస్తారు, వాళ్ళకి నచ్చుతుందో అనుకుంటేనే చూస్తారు ఆడియన్స్. సో మనకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అన్ని వ్యూస్ రావాలని అయితే ఏమీ లేదంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండి వేలల్లో ఉండేవాళ్ళు, వందల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు వ్యూస్. ఫస్ట్ థింగ్ నోటిఫికేషన్స్ అయితే వెళ్ళవండి అందరికీ, అది మాత్రం కన్ఫర్మ్. సో వెళ్ళిన వాళ్ళు కూడా అందులో సగం మందే చూడొచ్చు. సో ఇట్లా అందుకే మనకి వ్యూస్ రావడం అనేది సబ్స్క్రైబర్స్కిను మనకు వచ్చే వ్యూస్కి సంబంధం ఉండదన్నమాట.